లక్ష్మణ్ గారు ఒక్క 2-3 రోజుల్లో 10 రోజులైంది యుద్ధం మొదలై ఈ వీకెండ్ ముందు $84-85 ఉన్నటువంటి ముడి చమురు ఇవాళ $115 దాదాపు $30 పెరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా 2500 పాయింట్లు కుదేలైనవి. మళ్ళీ ఏదో కాస్త పుంజుకుందంటున్నారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. మన 1 కోటి మంది అక్కడ ప్రజలు ఉన్నారు. చాలామంది ఇదేదో ఒక్కరోజు ఎక్స్ట్రా యుద్ధం నడిచినా కూడా చాలా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి, ఆయిల్ కొనలేని పరిస్థితులు వస్తాయని చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత్ ఏదో దౌత్యపరమైన అంశంగా దీన్ని చూడటం కాకుండా మన రక్షణ, మన ప్రజలు 1 కోటి మంది ప్రజలు అక్కడ ఉన్నారు. 140 కోట్ల మంది వీళ్ళ జీవితాలు కూడా ఆయిల్ ధరల మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో కేవలం ఏదో మొక్కుబడిగా మేము శాంతికే కట్టుబడి ఉన్నాం అన్నట్టు కాకుండా యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. సరే పుల్లారావు గారు, మనకు ఆ స్థాయి ఉందా లేదా, స్థాయి సంగతి తర్వాత ఉందని మనం చెప్పుకుంటున్నాం, కనీసం ప్రయత్నంలో కనపడాలి కదా. మీకేమనిపిస్తుంది? గారు, మీకు పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. ఇవాళ మీరు పెట్రోల్, డీజిల్ ధరతో ముడిపడినటువంటి చమురు ఎగుమతులకు సంబంధించిన ధరకు సంబంధించింది ప్రస్తావించారు. $110-115 బ్యారెల్ వచ్చింది. ఇవాళ దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో $110 పైన ఉంది. అది ఎంతకు పోతుందో తెలియదు. ఇంకెన్ని రోజులు జరుగుతుందో యుద్ధం, అది 130కి పోతుందా, $150 పోతుందా తెలియదు. ఇప్పటికే గ్యాస్ కమర్షియల్ సప్లై రిస్ట్రిక్ట్ చేసేసారు కోటాలకు, వీటన్నిటికీ. డొమెస్టిక్ కూడా ఒత్తిడి పెరిగిపోయి బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన రేటు కూడా పెంచారు. $60 పెంచారు సార్. డొమెస్టిక్ కూడా రేటు పెంచారు, ఇంకా పెంచుతారు. ఇది ఇంకా మనం మొదటి దశలోనే ఉన్నాం. 10 రోజులు అయింది, ముందు ముసళ్ళ పండగ అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నట్టు అంత సులభంగా ఇరాన్ ని ఓడించడం, సరెండర్ చేసుకోవడం అంత ఈజీ అయినటువంటి పని కాదు. గతంలో యుద్ధం చేసి ఉన్నటువంటి ట్రంప్ ప్రకటించేశారు, ఇక చాలన్నట్టుగా ఇజ్రాయెల్ ను ఒప్పించారు. ఇప్పుడు కూడా ఎప్పుడు ఆ పద్ధతుల్లో రిట్రీట్ అవుతారో తెలియదు. ట్రంప్ చేతులు ఎత్తేస్తాడు, కానీ ఇరాన్ చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ అగ్రనాయకుడు పోయినా, ఇంకా 40 మంది అగ్రనేతలు కోల్పోయినా, ఈ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళను మా ఆమోదం లేకపోతే ఖతం చేస్తామని వాళ్ళు హెచ్చరికలు చేసినా ఇరాన్ లొంగేటువంటి పరిస్థితే లేదన్నటువంటి ఒక చారిత్రక అనుభవం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ స్కైలో విజయం సాధించవచ్చు, కానీ అది కూడా సాధ్యం కాదు రాబోయే కాలంలో. కానీ ఎప్పుడైతే సైన్యాన్ని కింద భూమి మీద నడిపించి ఆక్రమించుకుంటూ వెళ్ళాలనుకుంటుందో అది దుస్సాహసం, అది సాధ్యం కాదు. వియత్నాంతో 20 ఏళ్లకు పైన యుద్ధం చేసింది అమెరికా. ఏం చేసింది? పలాయనం చిత్తకిచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో ఏ యుద్ధంలో అయినా సరే కడకు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వాళ్ళు పెంచి పోషించినటువంటి టెర్రరిస్టులతో పోరాడలేక పారిపోయిందనే ప్రపంచం అంతా అనుకున్నది. అలాగే మొన్నేదో వెనిజులాలో దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసామనే ఉవ్విళ్ళూరుతూ దూకుడుగా వ్యవహరిస్తూ ఇరాన్ పైకి వంటకాల మీద వెళ్ళారు. కానీ అది రోజులు గడిచే కొద్దీ అమెరికాలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగిపోతున్నది. 20% మించి యుద్ధాన్ని సమర్థించే వాళ్ళు లేరు అమెరికన్స్ లో అని చెప్పి ఇవాళ పలు సర్వేలు వెల్లడిస్తా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఏ దేశం, ఇరాన్, యూకే పైన, నాటో కంట్రీస్ పైనే ట్రంప్ ఏం వ్యాఖ్య చేశాడు నిన్న, యూకే ప్రధానమంత్రి పైన. ఈరోజు యూకేతోనే ఆ విధంగా వ్యవహరించగలిగిన వారు ఫ్రాన్స్ తో, స్పెయిన్ తో, ఎవరితో అయినా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఇండియాను ఖతరు చేస్తారా? ఈ రోజు మోడీ గారు
అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోకుండా ఇరాన్ తో ఉన్న చారిత్రక బంధాన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ట్రంప్ గారు మొదటి దశలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన దానికి తల ఊపి ఆయిల్ ను దిగుమతి చేసుకోవడానికి పూర్తిగా ఆపేసి మధ్యలో ఆయనే మళ్ళా అధికారంలోకి రావాలని పిలిపించిన పెద్ద మనిషి 28వ తారీఖు దాడి జరిగితే 26వ తారీఖు ఇజ్రాయెల్ లో పర్యటన చేసి వచ్చినటువంటి ప్రధానమంత్రి భారతదేశం యొక్క ప్రజలను వంచడమే కదా. నేను అటువైపు లేను, ట్రంప్ వైపున లేను, ఇజ్రాయెల్ వైపున లేనని చెబితే ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్మే పరిస్థితి ఉన్నదా? హిందూ మహాసముద్రంలో విశాఖపట్నానికి మన ఆహ్వానం పైన వచ్చినటువంటి ఓడ పోతుంటే ముంచేస్తే నోరు మెదపనటువంటి పరిస్థితి. ఒక దేశాధినేతని అక్రమంగా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించి ఐరాసాకు ఈరోజు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా ప్రయత్నం చేసి అక్కడ చంపేస్తే కనీసం ప్రొటెస్ట్ లేదండి, ఖండన లేదండి. మన దేశ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, దౌత్య ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు, ఏ ప్రయోజనాన్ని అర్థం కోణబద్ధంగా తీసుకొని ఈ రోజు మనది విదేశాంగ మంత్రి యొక్క ప్రకటన మనం చూసాం. 1 కోటి మందిని గురించి మాట్లాడతారు, వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని గురించి మాట్లాడతారు. మన దేశ ప్రయోజనాలు అని చెబుతూ నమ్మబలికేటువంటి అంతర్జాతీయ రాజకీయాలలో ఎలాంటి పరిస్థితుల్లో భద్రతా మండలిలో సభ్యత్వం కోరుకుంటున్నటువంటి మనం ప్రపంచ శాంతికి విఘ్నం కలిగేటువంటి పని ఒక భద్రతా మండలి సభ్యుల పర్మనెంట్ సభ్య దేశమే చేస్తుంటే అమెరికా నోరు మీద పని సౌమ్యంగానే మన యొక్క నిరసన తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచ రాజకీయాల్లో ఏం పాత్ర పోషిస్తున్నది అనేది ఆలోచించుకోవాలి.